హారిజెంటల్ రిజర్వేషన్ కోసమని తెలంగాణలో చాలామంది యాక్టివిస్టులు వర్క్ చేస్తున్నారు. సో ఏపీలో కూడా అలాగ కొన్ని రూల్స్ తీసుకురావాలన్నమాట. హారిజెంటల్ రిజర్వేషన్ ఇస్తే సో కొంతమంది చదువుకున్న ట్రాన్స్ కూడా మంచిగా జాబ్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వెళ్తారనేది కోరిక. అవును. అందులో ఇంకా వర్క్ స్పేస్లో కూడా పోలీస్ స్టేషన్స్లో కూడా ట్రాన్స్ అంటే ఏంటి ఒక అవగాహన ఇవ్వాలన్నమాట. అందరినీ ఒకే ఘాటికి కట్టేయకుండా సో వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా మనలో ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అనేసి చెప్పాలన్నమాట. కొన్ని లెక్చర్స్ ఇవ్వాలి వాళ్ళకి. చివరిగా ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఎలా ఉండాలని, అందరూ ఎలా ఉండాలని? నేను ఒక్కటే ఆశగా ఎదురు చూస్తున్నానండి. ఏ రోజైతే మా ట్రాన్స్ వాళ్ళంతా ఒక మంచి పొజిషన్స్లో ఏదో ఒక జాబ్లో చేసి సమాజం అంతా రెస్పెక్టబుల్గా ఒక తేడా చూపించకుండా ఒక అమ్మాయిలాగా మమ్మల్ని కూడా గుర్తించిన రోజు చాలా హ్యాపీ. ఆ రోజు వస్తుందని చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నాను. అంటే మీది కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పెరిగిపోతుంది కదా? అవును, చాలా పెరిగింది. అవును. అంటే గతానికి అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది అనుకుంటా. అవునండి. అంటే ఆ లిస్ట్ అనేది తీసి పెట్టింటారు కదా? యాక్చువల్గా అయితే ఎగ్జాక్ట్గా లిస్ట్ అంటే లేదు. ఇప్పట్లో కొంచెం యాక్సెప్టెన్స్ పెరుగుతుంది కాబట్టి మా వాళ్ళు కూడా బయటికి రావడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు అలాగే ఉండి పెళ్లి చేసుకొని ఏవో నానా తంటాలు పడేవాళ్ళు ఇప్పుడు లేకుండా బయటకు వస్తున్నారనమాట. దట్స్ గుడ్ న్యూస్. అన్నా రాథోడ్ గారు, మీ మదర్ ఇక్కడే ఉన్నారు కదా? అవును సార్. మీ మదర్తో ఒకసారి మాట్లాడదామా? షూర్ సార్. పిలుస్తారా? మమ్మీ రామ్మా. నమస్తే సార్. అమ్మా నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. మీరు బాగున్నారా? మేము బాగున్నాం. మీ పాప లైఫ్ బాబుగా ఉన్నప్పుడు బాగున్నా, ఇప్పుడు పాపగా ఉన్నప్పుడు బాగుందా? బాబు ఉంటే ఇంకా బాగుండేది సార్. అప్పుడు అందంగా ఉందా? ఇప్పుడు అందంగా ఉందా? అప్పుడు అందంగా ఉంది, ఇప్పుడు అందంగా ఉంది. అందంలో ఎప్పుడు తగ్గలేదు ఆనంద్ బాబు. ఇప్పుడు ఆనా రాథోడు. మాకు అప్పుడు అబ్బాయి అంటే ఇంకా బాగుండేది లైఫ్లో. ఏ దానికైనా మంచి మర్యాదకు అంతా బాగుండేది, లోటు లేకుండా. ఇప్పుడు ఇట్లా ఉన్నట్లుండి సడన్గా మాకు తెలియదు. అంత 1.5 సంవత్సరం అయింది మాకు ఇట్లా అని తెలిసి. కాకపోతే ఎట్లయితే మన బిడ్డే మన కన్న బిడ్డ కదా, బాగుంటే చాలు కళ్ళ ముందర. అయినా మా పాప మా అమ్మాయి ఏ తప్పు ఏది దురుద్దేశాలు లోపల లేవు. అన్ని దేశాలు తిరిగినా ఏ చెడు అలవాట్లు చెడు బుద్ధులు, ఒకరికి మోసం చేయాలా ఒకరికి ఏమైనా చేయాలా అట్లాంటి ఆలోచనలు లేవు, అట్లాంటి అలవాట్లు లేవు. నాకు 3 పిల్లలు. పెద్దమ్మ. మీ పాప ఇప్పుడు సైంటిస్ట్ తెలుసా? అదే మాకు తెలియదు, అయినా ఇప్పుడు తెలుసు అనమాట. అది ఏం జాబ్ చేస్తుందో కూడా నాకు తెలియదు. నాకు చదువు రాదు, మా ఆయనకి చదువు రాదు. ఏదో మా కొడుకు అక్కడ పోయినాలి అంటే అందరూ అబ్బా మీ కొడుకు అంత దూరం వెళ్ళాడా, స్పెయిన్కి వెళ్ళాడా, నువ్వు చూసే తిక్కదానిలాగా ఉన్నావు, నువ్వు పల్లెవ్యాపారం చేస్తావు, నీ కొడుకు ఎట్లా పంపించినావు, ఎంత పెద్ద పొజిషన్, నీ చదువు చదివాడా అని అందరూ వాళ్ళ సార్ వాళ్ళు పక్కన వచ్చిన వాళ్ళు ఎంతమంది పిల్లలు. మేము వ్యాపారం చేసేటప్పుడు బాగా కొంచెం గలగలా మాట్లాడి వ్యాపారం అయితే చాలా బాగా చేస్తాము, బాగా అవుతుంది ఏం దయ వల్ల మాకు వ్యాపారం బాగా అవుతుంది పళ్ళు వేసుకున్నా కానీ అప్పుడు అందరు అనేది. ఇప్పుడు మీ అమ్మాయి అబ్బాయి అయినా అబ్బాయి అయినా బంగారు కొండ, చాలా మంచి అమ్మాయి. ఇప్పుడైనా అప్పుడైనా నాకు నా పిల్లలే ప్రాణము, నాకు దేవుడే దిక్కు. ఈ విషయాన్ని మనసులో దాచుకొని చాలా బాధపడింది, చాలా కష్టపడి మాకు తెలిసి చెప్పలేక మరి మాకు చావు అంచుల వరకు వెళ్ళేసి వచ్చింది సార్. మాకు తెలియదు కదా సార్, అప్పుడు తెలీదు. అబ్బాయి కదా ఎక్కడున్నా మా అబ్బాయి కదా బాగుంటాడని మేము అనుకున్నాం. అయినా ఆ పాప కానీ వాళ్ళ సమస్యలు ఎన్ని ఉంటాయో తెలుసు, చాలా బయట మాకు అస్సలు తెలీదు. ఇప్పుడు అమ్మాయి అంటే కొద్దిగా అట్లా అట్లా పోయినానమాట. మామూలుగా ఒంటరి మహిళలకే, మామూలు మహిళలకే, చిన్న పెద్ద మధ్య వయసు ముసలి వయసు అని చూడు తేడా లేకుండా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి మామూలు మహిళలకే. అవును సార్. అట్లా మా పాప పరిస్థితి ఎంతో లోపలంతా బాధపడి ఎన్ని కష్టాలు పడి అయినా ఎవరికి చెప్పుకోనిందుకు కాదు, ఎవరికి చెప్పుకోలేదు తెలియదు. అన్న గారు, మీరు ఆ పెయిన్ ఎలా భరించారని
ఇంకా దాచుకోవాలండి, సమాజంలో కొంచెం మంచిగా పేరు తెచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి. మనకంటూ ఒక హిస్టరీని క్రియేట్ చేసుకోవాలంటే ఈ బాధలన్నీ పడాల్సిందే. అదేమంటారు, ఉలి దెబ్బ తలగందేసి రాయి శిల్పం కాదన్నట్టు, అలాగా అన్ని బాధలు పడిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చాను అనమాట. మీ అమ్మగారికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాను అమ్మకు, అమ్మ బంగారం అనమాట, చాలా బాగా అంటే ఇద్దరు బంగారు కొండలే. మీ అమ్మ నిన్నంటుంది బంగారు కొండ అని, నువ్వు మీ అమ్మని అంటున్నావు బంగారు కొండ. సార్ మా పెద్ద అమ్మాయి చాలా మంచిది, అమ్మకి ఏమీ తెలియదు, బాగా పెద్ద కుటుంబము, బాగా సంసారము. మా అల్లుడు చాలా బంగారు అట్లా వాడు మా అల్లుడు కానీ. నా పెద్ద అబ్బాయి కానీ చాలా మంచి అబ్బాయి, మా కోడళ్ళు కానీ చాలా మంచిది, మన మమ్మల్ని కానీ బాగా చూసుకుంటుంది, ఓ తల్లిదండ్రుల్లాగా చూసుకుంటుంది మమ్మల్ని కానీ. నాకు ఇద్దరు మనవరాళ్ళు. ఇప్పుడు మీ అమ్మాయి అన్నారాతోడు, ఈ అమ్మాయి ఇంకా కొడుకైనా బిడ్డైనా మేము మీ పిల్లలు, అప్పుడంతా మాకు పిల్లలు వాళ్ళు, ఇప్పుడు మేము వాళ్ళకి పిల్లలం అనమాట. చాలా బాగా చూసుకుంటే ఏమి ఇప్పుడు నీకు ఎటువంటి బాధ అయితే లేదు? బాధ లోపల చాలా ఉంటుంది సార్, ఎందుకంటే అక్కడెక్కడ పిల్లల్ని చూసి వాళ్ళు పెళ్ళిళ్ళు పిల్లల్ని ఎత్తుకొని అట్లా అవన్నీ చూస్తే మా అబ్బాయి కానీ అట్లా అబ్బాయి లాగే ఉండింటే ఎంతో బాగుండేది కదా, నాకు చాలా బాధ వేసేది. కాకపోతే దేవుడు ఎట్లా విధి ఏ రాత రాస్తుందో, ఎవరు ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాకపోతే దాన్ని దేవుని దయ అనుకోవాలా, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ దేవుడిని తలుసుకొని, నాకు దేవుడు అంటేనే ఇష్టం, దేవుడికే చెప్పుకుంటా, నేను ఎవరు మనుషులకు చెప్పుకోను. ఆ దేవుడికి చెప్పుకుంటే నా పిల్లలు ఎక్కడున్నా నా పిల్లల్ని కాపాడుతాడు, మేము ఉన్ని లేకపోని. నేను సత్యంత వరకు నా పిల్లల కోసమే పోరాడతా. నేను నా పిల్లల కంటే ఇంకా అందరు ప్రజలు పక్కన ఉండే పిల్లలు చెప్పారు, ఇంతకుముందే చెప్పారు, చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేది అన్ని చెప్పారు. చిన్నప్పటి నుండి నేను పుట్టినది పేద కుటుంబంలోనే. మా నాన్న గాని ఒక జాబ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవారు మా నాన్న గాని. అన్నగారు మీ అమ్మగారిని తీసుకెళ్లారా? స్పెయిన్ లేదండి, తీసుకెళ్ళాలి ప్లానింగ్ ఉంది. సో పెళ్లి చేసుకుంటుందంట తెలుసా? చేసుకొని ఎట్లయినా కానీ వచ్చారంట కదా అబ్బాయి, వచ్చి వెళ్ళాడంట. వచ్చాడు అబ్బాయి గారు, చాలా బాగున్నాడు, మంచోడు, బాగా మాట్లాడినాడు మాతో. మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ లాగా, అక్కడ దేశం అబ్బాయి అయినా చాలా బాగున్నాడు. అంటే మా దగ్గర బాగా మా ఫ్యామిలీలో నచ్చాడు. ఎక్కడున్నా ఆయన బాగుంటే చాలు మాకి, ఆయన హ్యాపీగా ఉండాలా. ఎప్పుడైనా మా పాప పిలుస్తారా పెళ్లికి? పిలుస్తాము, లక్షణంగా మేము గ్రాండ్ చేస్తాము. ఇక్కడ మాకున్నంతలోనే అమ్మాయికి ఇక్కడ చేసుకుంటానంటే లక్షణంగా చేసేస్తాము. ఎక్కడే చేసుకున్నా కానీ ఆయన బాగుంటే చాలు, ఎక్కడున్నా బాగుండాల. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ మా అమ్మాయి కానీ దేవుడు ఈ భూమి మీద ఉన్నంతసేపు అయినా ఎవరికి అన్యాయం చేయదు, అన్యాయం ఆలోచనలు రావు మా పిల్లలకి. దేవుడు దయవల్ల ఆ దేవుడు అంత వరం ఇచ్చినాడు మాకు అదే సార్. ఆ దేవుడు నా పిల్లల్ని ఎక్కడున్నా కాపాడాల. ఇట్లాంటి పిల్లలు ఎక్కడున్నా వాళ్ళుని బాగుండాలా. అట్లాంటి వాళ్ళు ఇట్లా ఏది చెడు అలవాట్లకు బానిస కాకూడదు, చెడు అలవాట్లకు బానిస కాకూడదు, చనిపోకూడదు, పోరాడల్లా. మా అమ్మాయి కానీ అక్కడ అన్ని దేశాలు తిరిగినా ఏ చెడు అలవాట్లు లేవు. ఇట్లా తాగడం అంట అదంట మా పాప అట్లా ఏదన్నా ఎక్కడన్నా పోయినా గానీ పార్టీలకి అట్లంతా ఊరికే చూసి ఎంజాయ్ చేస్తుంది. అట్లా చెడు అలవాట్లు అయితే ఏమీ లేవు మా పాపకి. అట్లనే ఉండాలి అందరూ. అన్నగారు కూడా చెప్పారనమాట, పోరాడడం తప్ప వేరేది అంటే తెలుసుకోలే ఇంకా లాస్ట్ లో చివరిలో, ఎందుకంటే చావు అంచెల వరకు వెళ్ళేసి వచ్చేసింది, అయిపోయింది క్లియర్. ఇప్పుడు కాదు సార్, ఇట్లాంటి పిల్లలు ఒకవేళ దేవుని దైవ మన కర్మ మన రాతో బాగలేక అట్లా దేవుడు సృష్టించింటాడు. కొంతమంది తరిమేస్తారు కాదు, కొంతమంది తల్లిదండ్రులు ప్రెస్టేజ్ ఇష్యూ కోసం అని పక్కన పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా? చాలా మంది అండి, కొల్లలు 80% ఇప్పట్లో అంతా ఇంట్లో నుంచి తరిమేసిన వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది, వాళ్ళు ఏం పాపం చేస్తారు వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని అమ్మ ఎప్పుడు చెప్తారు. వాళ్ళు కానీ తల్లిదండ్రులు పెట్టుకోవాలా సార్, 9 నెలలు కానీ మోసి వాళ్ళ బాధలన్నీ పెద్ద వరకు చూస్తాము. అట్లని తెలుస్తాను బయటికి నూకకూడదు వాళ్ళు కానీ. కాకపోతే వీళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల. అవురా దేవుడు మనకి ఇంత అన్యాయం చేసినాము, మనం కానీ తాగడం అంట ఇక్కడంటే అక్కడ తిరగడం అంట ఎవరితో అంటే వాళ్ళు చెడు తిరుగుళ్ళు అవన్నీ తిరగకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత అన్యాయం జరిగింది పాపలాగా తయారు కావాలి. మరి ఏమనుకున్నావు, సాధించాలి లేదా? వాళ్ళు బాగుంటే కదా సార్ మనం బాగుండేది, 10 మందితో మంచి అనిపించుకోవాలి కదా. వీళ్ళకి ఎన్నైనా బాధలు అంటే మీకు బయట చుట్టుపక్కల మిమ్మల్ని ఎప్పుడు అంటే మీ అబ్బాయి ఇలా ఇలా అని చెప్పి మీకు ఎప్పుడు అనలేదా?
మాకు తెలియదు సార్, ఇప్పుడు తెలిసింది. తెలిసినా ఆ అమ్మాయి మంచితనంతో, ఆ అమ్మాయి ఇట్లా చదివిన దాంతో గౌరవంగా ఉంది కాబట్టి అక్క నువ్వేం బాధపడదక్క, నువ్వేం బాధపడదక్క, దేవుడు చేసిందేది నువ్వేం చేయొద్దు, మీరు ధైర్యంగా ఉండాలా, మీరు బాధపడద్దండి, నేను ఈ బాగా హెడ్ చేస్తాను సంవత్సరం. అది ఇప్పుడు కూడా ఆయన కళ్ళ ముందు ఉంటే అవన్నీ ఏం మతికి రావు, పాప ఉందిలే దగ్గర అని. ఆ పాప దూరం అయిపోతే ఎప్పుడు ఊగుతుంటుందో, ఏమవుతుందో, ఎట్లయితుందో, ఏం జరుగుతుందని ఎప్పుడు బాధ, టెన్షన్ అట్లా ఉంటుంది. ఒకరోజు ఫోన్ చేసినా ఎత్తుకోకుండా టెన్షన్ వచ్చేస్తుంది. అంతే, ఫోన్ ప్రేమ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. లేకుంటే ఆ రోజు తలకాయ పని చేయదు, నాకు భయం అవుతా ఉంటుంది. తెలిసిన ఇక్కడంటే ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఫోన్ ఎత్తి మాట్లాడి ఏమైనా. ఆ దేశంలో ఎవరు తెలుసు, ఎవడు ఇంగ్లీష్ వాడే తప్ప ఒక మాట మాట్లాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మిస్ యూనివర్స్గా నిలబడి మన భారతదేశ జెండాని ఎగరేయాలని కోరుకుంటాడు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సిగ్నేచర్ టీవీ అండి, వచ్చి ఇంటర్వ్యూ చేసి నా యొక్క ఎక్స్పీరియన్స్ని బయటికి తెలపాలి అనేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ విజయ్ గారు.